అన్న మీ పేరు? నా పేరు శ్యాంబాబు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ. నిన్న నుంచి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. మరి దీన్ని ఎలా చూస్తారు? మరి ఆయన కూడా రద్దు చేయడానికి ఆయనకేం సంబంధం అసలు? ఆయన ఏమైనా స్థాపించినోడా, లేకపోతే ఆయన ఏమైనా క్రియేట్ చేసినోడా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు, కానీ వ్యవస్థలను నాశనం చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు అనేవాడు. వ్యవస్థలని నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవడు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు. వాలంటరీ వ్యవస్థ వల్ల అవతాతలకు వచ్చిన ఉపయోగాన్ని చంద్రబాబు నాయుడు ఆయన ఏదో క్యాచ్ చేసుకోవాలని చూస్తాడు, కానీ అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్సే తప్ప మైనస్ ఏ ఉండదు. ఈ అవతాతల యొక్క భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు నాశనం చేయడానికి పూనుకున్నాడు. రాష్ట్రాన్నే నాశనం చేస్తున్నాడు. ఇక అవతాతలే ఉంది, ఎవరైనా కావచ్చు. పెన్షన్లు ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్ ఇప్పుడెప్పటి నుంచి? రాజశేఖర రెడ్డి గారు 200 దగ్గర నుంచి ఇస్తున్న పెన్షన్, అప్పటి నుంచి ఇస్తున్న పెన్షన్. ఇతను ఎలక్షన్ కోడ్ వచ్చిందని సరే గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్, కానీ జగన్ గారు ఇచ్చిందో చంద్రబాబు నాయుడు ఇస్తున్న పెన్షన్ ఏం కాదుగా. ఇది గవర్నమెంట్ పెన్షన్. గవర్నమెంట్ అవాతాతలకి ఆర్థిక భరోసా కల్పించడానికి ఇస్తే పెన్షనే తప్ప ఇది ఎవరి జేబులో నుంచో ఎవరి నుంచో వచ్చే పెన్షన్ అయితే కాదు ఇది. ఎందుకంటే ఇది దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళ కోసం, ఆర్థిక స్వావలంబన కోసం అని చెప్పి ఇచ్చే పెన్షనే తప్ప ఇది ఎవరు సొంత జేబులో డబ్బులు, చంద్రబాబు నాయుడు జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా? చంద్రబాబు నాయుడు జేబులో డబ్బులు కాదు కదా. జగన్ గారు ఏదో అవాతాతలు లైన్లో నుంచుంటున్నారు, వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి డోర్ టు డోర్ పెన్షన్ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఎంతోమంది హర్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉన్న టైంలో ఇలాంటి పరిణామం జరగటం చాలా ఘోరమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు దీనికి తగిన మూల్యం చెల్లిస్తాడు అంతే తప్ప ఆయన నేనేదో గొప్పగా నేనేదో వేసాను, నేనేదో ఒక రాయి ఏది ఒక చెరువులో ఒక రాయి వేసినట్టుగా చెరువుకి ఏమవుద్ది? చెరువుకేం కాదు. అది జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు. అది జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడికి మైనస్ అది అవతాతలతో పెట్టుకుంటున్నాడు ఆయన. వాళ్ళ ఉసురు తగులుద్ది చంద్రబాబు నాయుడికి. ఇప్పటికే నాశనం అయిపోయాడు, ఇంకా నాశనం అయిపోతాడు. ఆల్రెడీ నాశనం అయిపోయాడు, ఇప్పుడు నాశనం అయిపోతాడు. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ. అన్న ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మాకు జగన్ రెడ్డి పరిపాలన చాలా బాగుందండి. ఎందుకంటే ఒక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎలాగ నడవాలో అలాగే నడుస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మైనార్టీలు మా ఎస్సీలు మా ఎస్టీలు మా మైనార్టీలు అని అందరికీ సరి సమానంగా సీట్లు ఇచ్చి న్యాయస్థానాల్లో చట్టస్థానాల్లో కూర్చోబెట్టి జగనన్న చాలా బాగా చేస్తున్నారు. ఇంకోటి జగనన్న ఏంటంటే 2 కళ్ళు అభివృద్ధి సంక్షేమం. 2 కళ్ళలో ఏది అన్నీ 2 ఇంపార్టెంటే. ఒక కన్ను బాగోపోయినా మనిషి బతకలే. అలాగా జగనన్న మాత్రం 2 అభివృద్ధి సంక్షేమం అని ఇప్పుడు చాలా చాలా ఏ ప్రభుత్వం చేయని, ఎవరు ఎన్నడూ చేయని సీఎంలు ఏ ప్రభుత్వంలో చేయని పనులు మా జగనన్న చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు స్కూల్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీరే చూసుకోండి. పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియంలో ట్యాబ్లు ఇస్తున్నారు. అంతా టెక్నాలజీ స్క్రీన్ మీద లోపల స్క్రీన్ మీద చదువులు చేస్తున్నారు. అంత టెక్నాలజీ తెచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇంకేం కావాలండి? చంద్రబాబు నాయుడు మరి 14 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇవన్నీ మరి అప్పుడు చేయొచ్చుగా ఆయన, మరి ఎందుకు చేయలేదు? ఆయన చేయలేదు. చేసిన వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు మన పిల్లలను యుఎస్ కూడా తీసుకెళ్లారు జగనన్న గారు. మరి ఆ యుఎస్ ఘనత కూడా పార్లమెంట్ హౌస్, అమెరికన్ పార్లమెంట్ హౌస్ లో కూర్చోబెట్టారు. ఆ ఘనత ఎవరికి వస్తుందండి? మనిషి బతకాలంటే ఏమంటారు పెద్దోళ్ళు? గుడ్డ, వైద్యం, విద్య అంటారు. ఈ 3 బాగా చేస్తున్నారు. ఇల్లు ఇస్తున్నారు. వైద్యం అంటారా? వైద్యం 12 లక్షలు 25 లక్షల దాకా వైద్యం ఇస్తున్నాడు. విద్య ఇస్తున్నాడు, ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడు. భావితరాలకు ఇంకా ఇప్పుడు విద్య ఇస్తే భావితరాలు వాళ్ళే బతుకుతారు, వాళ్ళ కాలం వాళ్ళే బతుకుతారు. ఇవన్నీ ఇచ్చింది ఎవరండి? జగనన్న ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థ మొదటిదాకా వాలంటీర్ వ్యవస్థ అదేని ఇదని వాలంటీర్ వ్యవస్థ మీద రాళ్ళు వేశారు. ఇప్పుడు మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ కొనసాగిస్తా అంటున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది. ఎలక్షన్ కూడా మరి ఇప్పుడు పెన్షన్ వాలంటీర్లు వెళ్ళొద్దు అంటున్నారు. ఎందుకంటే ఏమైందండి? వాలంటీర్లు వెళ్తే ఈ 2 నెలల్లో ఏమైనా మీరు మార్చేస్తారా? అలాగే కొనసాగిస్తే ఏమైంది? మీకు ఎందుకు అంత భయం? సుమారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు గెలవబోతుందో, కాబోయే సీఎం ఎవరు? ఏమండి మళ్ళీ జగనన్న గారు 150 పై సీట్లు వస్తాయండి. అది మా నమ్మకం. ఈ రోజున గడప గడపగా మేము తిరుగుతున్నాము, పని చేస్తున్నాము. ఎవరు చెప్పినా సరే మా జగనన్నే మాకు కావాలి. ఆయన మా పేదల పక్షాన ఉన్న మనిషి మా జగనన్నే మేము గెలిపించుకుంటామని అందరూ హర్షావేశంతో కాన్ఫిడెన్స్తో చెప్తున్నారండి. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? జాకబ్ సుధాకర్.
నిన్న ఈవినింగ్ నుంచి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసిర్రు. మరి రానున్న రోజుల్లో ఇబ్బంది ఎదుర్కొంటారు ఈ వయోవృద్ధులు వీళ్ళంతా. మరి దీనికి కారకులైనటువంటి టీడీపీ జనసేన నాయకులని చంద్రబాబు గారిని మీరు ఎలా చూస్తారు? వాలంటరీ వ్యవస్థని వాళ్ళు ఆపటం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఇది గాంధీ స్వరాజ్యము లాగా జగన్ గారు ఏం చేశారంటే ప్రతి ఇంటికి 50 మందిని అంటే 50 ఇళ్లకు ఒకరిని పెట్టి ప్రజల యొద్దకు పాలన లాగా తీసుకొని వచ్చాడు. దాన్ని వీళ్ళు ఆపి ముసలోళ్ళు ఇప్పుడు రేపు 3వ తేదీ సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలి అంటే ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎలా జరిగిందో అలా మళ్ళీ వెనకటి స్థితికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళినట్టు ప్రజలు అనుకుంటున్నారు. అంటే దానివల్ల వ్యవస్థ కూడా మళ్ళీ విచ్ఛిన్నం అయిపోద్దండి. మళ్ళీ అవినీతి పెరిగిద్ది. తర్వాత వెనుకటి రోజులు వచ్చి ఎవరైతే పేదవాళ్ళకు ఉన్నారో వాళ్ళకి చెందవలసిన ఫలాలు చెందకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నట్టు ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు జ్ఞానంతో అన్నీ కూడా గమనిస్తున్నారు. మళ్ళీ వైసీపీ వస్తుందంటారా? మరి 100% వస్తుంది. ఎన్నికలు గెలవబోతుంది సుమారు? సార్ జగన్ గారి పథకాలు చూడకముందే 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారి పాలసీలు పథకాలు డెవలప్మెంట్ చూసిన తర్వాత అంతకన్నా ఎక్కువ 175 వై నాట్ అంటున్నారు అందరూ. పవన్ కళ్యాణ్ పిఠాపురం, మంగళగిరి లోకేష్, కుప్పం చంద్రబాబు వీళ్ళని ఓడగొట్టే అవకాశాలు ఉన్నాయా? మరి వాళ్ళ ముగ్గురి మీద కూడా జగన్ గారు మహిళలను పెట్టారు. అది గమనించండి. లోకేష్ గారి మీద మహిళనే, చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద బాలకృష్ణ మీద మహిళనే పెట్టారు. మహిళలు ఇప్పుడు ముందంజలు అన్నీ ఉన్నారు. మహిళలకు పెద్దపీట వేశాడు. మహిళలు కంపల్సరీ గెలుచుకొని వస్తారని జగన్ గారు పూర్తి విశ్వాసము నమ్మకం. రైట్, థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ మీ పేరు? ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? అన్ని పథకాలు ఇట్లా అంతా వస్తుందా? పథకాలు బాగా మళ్ళీ ఆయన కావాలని ఎందుకు కోరుకుంటున్నాం? పరిపాలన బాగుంది, ప్రజలకు అన్నీ అందుతున్నాయి. పథకాలు ఏమేమి వస్తున్నాయి? పథకాలు అమ్మఒడి అని రకరకాలని ఇవన్నీ చెప్పలేము మనం. బాగున్నాయి పథకాలు. చంద్రబాబు నాయుడు ఏమంటుందంటే ఏం చేయలేదు, జగన్ ఏం చేసినా అంటుంది కదా. మరి ఎప్పుడంతే అంటే ఇప్పుడు చూడదు. ఇప్పుడు పెన్షన్ ఉంది, వాలంటీర్లు ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నారు చక్కగా ముసలమ్మతకారు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి నిన్న స్టే తెచ్చారు. ఇప్పుడు 3వ తారీఖు నుంచి 3 నెలలు ఆఫీసులో తీసుకోవటం ఇళ్ళకి రాలి వాలంటీర్లతో కేసు అంట. అందుకని మళ్ళీ ఆఫీస్కి పెట్టారు. ఎంత నరకం వస్తారు ముసలమ్మతకారు. ఇప్పుడు వాలంటీర్ వచ్చి తలుపు తట్టి లేపించారు. ఇప్పుడు వాళ్ళకి ప్లాన్ పెట్టినట్టు పెట్టారు. పొద్దున వాలంటీర్ల విలువ తెలుస్తుంది అంటారా? వాలంటీర్లు ధ్యానం కట్టుంటారు, మామూలుగా ఉండదు. పెన్షన్దారులు కానీ వాలంటీర్లు వాళ్ళు చూపించే పవర్ చూపిస్తారు. అది గ్యారెంటీ. జగన్ వస్తాడా? జగన్ గ్యారెంటీ. ఎన్ని సీట్లు గెలుస్తాడంటూ? దాదాపు ఇప్పుడున్న సీట్లకు తక్కువని నా నమ్మకం. పక్క ఇప్పుడు మంగళగిరిలో లావణ్య అని పోటీ చేస్తుంది, తెలుసా? గెలుస్తా అంటావా? గెలుస్తుంది. ఎట్లా? జగన్ చూసి ఓట్లు వేసేది ఏమన్నా చూసి కాదు, జగన్ చూసి ఓట్లు వేస్తారు. నేను చెబుతున్నా, ప్రతి వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు జగన్ చూసి ఓట్లు వేస్తారు, క్యాండిడేట్ చూసి కాదు. అందుకే నిన్న ఒక డ్రైవరు ఎవరు టిప్పర్ డ్రైవర్ని పెడితే ఎంత ఏదనగా మాటే ఒక ఆటో బానిసలుగా చేసుకోవటానికి టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు. ఇప్పుడు నందిగం సూర్యజ్ అని కాకుండా ఎంపీకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన ఎంపీ చేసేది ఇట్లాంటి శుభకార్యాలకి ఫోటోగ్రాఫ్ చేస్తాడు సురేష్. అలాంటి వాడికి టికెట్ ఇచ్చి ఎంపీ చేశాడు. అలాంటి మనస్తత్వం అయింది. మొన్న 4గురికి ఇచ్చాడు, లేదు పేదవాళ్ళకి. దాని గురించి నవ్వుతా ఎగతాడు. మళ్ళీ జగన్ అయితే వస్తాడంటావా? గ్యారంటీ, నో డౌట్.